ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న పుష్ప 2 సినిమాని రిలీజ్ చేసి తీరాలని అనుకున్నారు మేకర్స్. కానీ మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. మెగా ఎఫెక్ట్ కారణంగానే పుష్ప 2ని వాయిదా వేశారని అంటున్నారు. అలాగే ఓ బడా ప్రాజెక్ట్ క్యాన్సిల్ వెనకాల మెగా హ్యాండ్ ఉన్నట్లుగా చెవులు కొరుక్కుంటున్నారు. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి పుష్ప 2ని పోస్ట్ పోన్ చేశారు. దీనికి కారణం షూటింగ్ డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవడమేనని, అలాగే క్వాలిటీ అవుట్ ఇవ్వడానికి ఇంకాస్త సమయం కావాలని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ అసలు కారణం వేరే ఉందని కాస్త గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగా అభిమానుల్లో బన్నీపై పెద్ద ఎత్తున వచ్చిన నెగిటివిటీ ఓ కారణంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప రిలీజ్ చేయకపోవడమే బెటర్ అని మేకర్స్ భావించినట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో న్యూస్ కూడా వైరల్ గా మారింది. పుష్ప సినిమాతో బన్నీకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బన్నీతో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్ళింది. షారుఖ్ ఖాన్ వల్లే ఇది జరిగిందని అంటున్నప్పటికీ దీని వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉందనే అనుమానం అల్లు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు అట్లీ బన్నీ సినిమా అనౌన్స్ చేయలేదు. కనీసం ఈ ఇద్దరు కలిసినట్టుగా ఒక్క ఫోటోలు కూడా బయటకు రాలేదు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం, క్యాన్సిల్ అయిందని చెప్పలేం. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.